ఉంటాయి. కానీ ఈ రోల్ యాక్సెప్ట్ చేసి మీరు చేసినందుకు అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడూ ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ త్రిగుణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ మంచి మనసు కోసమే మీరు ఇంత పెద్ద హీరో అయ్యారు. ఇంకా చాలా చాలా పెద్ద హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా ఫ్రెండ్స్ రోల్ చేసిన ప్రతి ఒక్కరికి నవీన్ అన్న, సిరి, మైదర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నరేష్ కానీ, పూజ కానీ, వీ హ్యాడ్ అంటే లాంగ్ జర్నీ కదా, తెలియకుండా అందరితో ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్. చాలా మంచి పేరు వచ్చింది అందరికీ. స్క్రీన్ పైన నిజంగా చాలా బాగా అనిపించింది నాకు చూస్తుంటే లైవ్లో ఏదో నిజంగా మనకు బాండింగ్ అందరికీ ఉన్నట్టు. చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా ధీరజ్ అన్న అని ఎందుకు అంటున్నానంటే బేసిక్గా నేను అన్న అనే పదం వాడుతున్నానంటే చాలా కనెక్ట్ అయితే కానీ ఆ పదము వాడను. బాగా ఎవరైనా నచ్చేస్తే కానీ ఎదురైనా అన్న అనేస్తూ ఉంటాను. ధీరజ్ అన్న ఎంత హ్యాపీగా ఉన్నానో మీతో ట్రావెల్లో చెప్పలేను ధీరజ్ అన్న. సీరియస్లీ ఎప్పుడు ఏదొచ్చినా ఈ సినిమాకి చెప్తానండి, రిలీజ్ ప్రసాద్స్లో షో అయిపోయింది. షో అయిపోయిన తర్వాత టీం అందరం ఇక్కడ కలవాలని అనుకున్నాము. ఆ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర ఎక్కడ కలిసాము, రండి అని అన్నాము. ఐ వాజ్ లైక్ ఓకే, అందరూ చాలా బాగుంది అంటున్నారు, ఒకటి రెండు ఏవో ఉన్నాయి, ఎలా ఉన్నారు టీం అని వెళ్తే ధీరజ్ అని చిల్లుగా కూర్చొని మంచి ఫుడ్ తింటున్నాడు. నేను అడిగి రాగానే ఏంటి మామూలుగా కంగారు పడతాడు కదా, అది ఇది ఏంటి ఇలా ఉన్నాడంటే ఆయన వచ్చి పోయి నీకు ఏం కావాలో తీసుకోండి పోయి అంటే నాకు కాసేపు ఏం అర్థం కావట్లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ధీరజ్ అన్న. ధీరజ్ అన్న నాకు ఫస్ట్ డేనే ఆ రోజు నైటే చెప్పాడు, భయ్యా కొడుతున్నాం ఈ సినిమా, మీరు అస్సలు గట్టి కొడుతున్నాం అని చెప్పి. అసలు ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్.